ఇంద్రుడి వజ్రం హనుమన్ని ఎందుకు చంపలేకపోయింది? దేవతల ఆయుధమే ఎందుకు ఓ చిన్నపిల్లను సంహరించలేకపోయింది? సూర్యుడిపై దూకిన బాలహనుమన్ను చూసి దేవతలందరూ వణికిపోయారు. అప్పుడు ఇంద్రుడనుకున్నాడు, ఇది లోకానికి ప్రమాదం కావచ్చు. లోకరక్షకుడిననే అహంకారంతో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తాడు. అది సాధారణ ఆయుధం కాదు, దేవతల ఆయుధాల్లో అత్యంత భయంకరమైనది. ఆకాశం చీలిపోయింది, మెరుపులు మెరిశాయి. వజ్రం బాలహనుమను తాకింది. ఆ దెబ్బకు అతని దవడ విరిగింది. కాని ప్రాణం మాత్రం పోలేదు. ఇంద్రుడే ఆశ్చర్యపోయాడు. వజ్రం పనిచేయలేదు. దేవతలందరూ గ్రహించారు, ఈ శిశువు సాధారణ జననం కాదు, దైవ సంకల్పమే దీనిలో దాగి ఉంది. తన కుమారుణ్ణి అచేతనంగా చూసిన పవనదేవుడు ఆగ్రహించాడు. గాలి ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, లోకం ఊపిరి పీల్చలేకపోయింది. అప్పుడే దేవతలకు తెలిసింది, పవనుడు లేకపోతే ప్రాణం లేదు. బాలహనుమని గాయపరిచింది లోకాన్నే ప్రమాదంలోకి నెట్టిందని. అందుకే గుర్తుపెట్టుకోండి, శక్తిని నియంత్రించలేకపోతే దేవతలకైనా తప్పులు జరుగుతాయి. రేపు తెలుసుకుందాం, దేవతలు బాలహనుమకు ఇచ్చిన వరాలు ఏమిటి? జయ హనుమాన్, జయ జయ హనుమాన్.